నమస్తే, వెల్కమ్ టు హ్యూమన్ సైకాలజీ. మన రోజువారీ జీవితంలో మనం వేసుకునే బట్టలు కేవలం అలంకరణకే కాకుండా మన మనస్తత్వం, ఆత్మవిశ్వాసం, ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతాయని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాల్లో రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మనం రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తామన్నది కూడా మన అదృష్టం, మనసు, స్థితి, పనులపై ప్రభావం చూపుతుందని పండితులు చెప్తున్నారు. దీనిని పరిహార శాస్త్రంలో భాగంగా కూడా పరిగణిస్తారు. ఈ విశ్వాసాల ప్రకారం ప్రతి రోజుకు ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఆ గ్రహానికి అనుకూలమైన రంగులను ధరించడం వల్ల ఆ గ్రహం అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. ఇప్పుడు వారంలో ప్రతిరోజు ఏ రంగు బట్టలు ధరించాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించింది. సూర్యుడు శక్తి, అధికారం, నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజు ఎరుపు, ఆరెంజ్, గోల్డెన్ రంగుల బట్టలు ధరించడం మంచిదని చెప్తారు. ఈ రంగులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, సమాజంలో గౌరవం పెరగడానికి సహాయపడతాయని నమ్మకం ఉంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని కూడా అంటారు. సోమవారం చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు మనసు, భావోద్వేగాలకు సూచికగా భావిస్తారు. అందుకే ఈ రోజు తెలుపు, క్రీమ్, లైట్ బ్లూ రంగుల దుస్తులు ధరించడం మంచిదని సూచిస్తారు. ఇవి మనసుకు ప్రశాంతతనిస్తాయని, భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచుతాయని చెప్తారు. ఒత్తిడి తగ్గడానికి కూడా ఇవి సహాయపడతాయని విశ్వాసం. మంగళవారం కుజుడికి సంబంధించింది. కుజుడు ధైర్యం, శక్తి, యుద్ధ స్ఫూర్తికి ప్రతీక. ఈ రోజు ఎరుపు, మెరూన్ రంగుల బట్టలు ధరించడం వల్ల ధైర్యం పెరుగుతుందని, శక్తి పెరుగుతుందని అంటారు. భయాలు తగ్గి సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని కూడా విశ్వసిస్తారు. బుధవారం బుధుడికి సంబంధించింది. బుధుడు బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్స్ కు సూచికగా భావిస్తారు. ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆకుపచ్చ రంగు ప్రశాంతతనిస్తుందని, అదృష్టాన్ని పెంచుతుందని, వ్యాపారంలో వృద్ధి తీసుకొస్తుందని అంటారు. ఉద్యోగాల్లోనూ అనుకూల ఫలితాలు, నైపుణ్యం పెరుగుతుందని నమ్మకం. గురువారం బృహస్పతికి సంబంధించింది. బృహస్పతి జ్ఞానం, సంపద, శుభ ఫలితాలకు ప్రతీక. ఈ రోజు పసుపు, క్రీమ్, గోల్డ్ షేడ్స్ బట్టలు ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు. ధనాభివృద్ధికి, జ్ఞానం పెరుగుతాయని కూడా విశ్వాసం ఉంది. శుక్రవారం ఈ రోజు శుక్రుడికి సంబంధించింది. శుక్రుడు అందం, ప్రేమ, సుఖ సంతోషాలకు ప్రతీక. ఈ రోజు పింక్, వైట్, లైట్ పర్పుల్ దుస్తులు ధరించడం వల్ల అందం పెరుగుతుందని, ప్రేమ సంబంధాలు కూడా బలపడతాయని అంటారు. దాంపత్య జీవితంలో సుఖం పెరుగుతుందని కూడా నమ్మకం. శనివారం శని దేవుడికి సంబంధించింది. శని క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, న్యాయానికి సూచిక. ఈ రోజు నలుపు, ముద్ర నీలం రంగుల బట్టలు ధరించడం మంచిదని చెప్తారు. ఇవి మనసుకు ప్రశాంతత ఇస్తాయని, పనిలో ఏకాగ్రత పెంచుతాయని అంటారు. కొన్ని సందర్భాల్లో ఆకస్మిక అదృష్టం కూడా కలుగుతుందని విశ్వాసం ఉంది. ఇలా ప్రతిరోజు ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత ఉందని పరిహార శాస్త్రం చెప్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉన్న సూచనలు మాత్రమే. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా ఉండకపోవచ్చు. అందుకే వీటిని ఎంతవరకు అనుసరించాలి అనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద చూస్తే మనం వేసుకునే రంగులు మన మనసుపై ఒక ప్రభావం చూపుతాయనేది నిజం. అందుకే మనకు నచ్చిన, మనసుకు హాయిగా అనిపించే రంగులు ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. సాంప్రదాయం, విశ్వాసం, మన వ్యక్తిగత అభిరుచి ఇవన్నీ కలిపి మన దైనందిన జీవితాన్ని మరింత సానుకూలంగా మార్చుకోవచ్చు.